మేడ్చల్ కలెక్టరేట్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ కలెక్టరేట్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ యొక్క వేడుకల్లో కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఉద్యోగ రీత్యా ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినాన్ని పురస్కరించుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఏడు జరుపుకుంటున్నాం. ఆ యొక్క చట్టాన్ని గౌరవించి ప్రజల్లో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఈ యొక్క రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్న వేళ మువ్వన్నెల జెండా నిధిలో రెపరెపలాడుతున్న వేళ జెండా ఒక్కటే 3 వన్నెలది అని ప్రతి భారతీయ పౌరుడు ఉప్పొంగి పలుకుతున్న వేళ మనల్ని ఉద్దేశించి గౌరవనీయ కలెక్టర్ గారు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా సహృదయంగా. జనవరి 2024 జరిగిన మొదటి ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం మరియు చేయుత పథకముల కింద ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేసి పథకాల వారీగా వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద బాలికలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్స్కు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆల్రెడీ కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 1,20,00,000 మంది ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవల సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తిరిగి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతపరిచే ఉద్దేశంతో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం కింద జిల్లాలో ఇప్పటి వరకు 6,000 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు వివిధ శాఖల నుండి 10,000 అనుమతులు ఇప్పించడం జరిగింది. ఇప్పటి వరకు 12,000 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మరియు భారీ పరిశ్రమలు 15,000 కోట్ల పెట్టుబడితో స్థాపించి జిల్లాలో 2,37,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగం ద్వారా 1950 జనవరి 26న మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న విషయం మీ అందరికీ తెలిసింది. దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాలను ప్రాణంగా పెట్టిన ఎందరో త్యాగదనులకు జోహార్లు అర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని వినమ్రంగా జరుపుకుంటున్నారు. సమగ్ర అభివృద్ధి, మెరుగైన సేవల లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి 4 నెలలకు వారికి కావాల్సిన రాత పుస్తకాలు మరియు ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్లు కూడా అందించడం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ కింద జిల్లాలో ఉన్న 61 గ్రామాలు మరియు రుణ సదుపాయం కల్పించడం జరుగుతున్నది. పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలను అందించుతున్నాము. నీటిపారుదల సమర యోధులను గౌరవనీయ కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు. మనమందరం చప్పట్లతో అభినందిద్దాము. ఈ రోజు ఈ విధంగా మనం కూర్చుని ఇంతటి చక్కటి స్వేచ్ఛా వాయువులని ఆనందిస్తున్నాము, ఆస్వాదిస్తున్నాము. ప్రపంచానికి 4 వైపులా మన స్వరాన్ని అందించగలుగుతున్నాము. ఆనాడు వారు చూపిన చోట ప్రాణాల కంటే దేశమే విన్నా అని వారు ప్రేమించిన భారతాన్ని వారి ఆకాశ వీధులలో నిలిపిన ఆ ఔన్నత్యానికి గుర్తుగా ఈనాటి మన స్వాతంత్ర వీరులని మనము ఎంతో సంతోషంగా, హృదయపూర్వకంగా సన్మానించుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం సందర్భంగా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి జన్మనిచ్చినటువంటి నేల, ఈ 2 కూడా స్వర్గం కంటే గొప్పవి అని రామాయణం మనకు అందించింది. అట్లా ఈ భారత భూమి కోసం తమ రక్తాన్ని త్యాగపోసినటువంటి త్యాగ ధనులను పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్
ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.